అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ దిన వాక్య భాగం కొరకై పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-9 వరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేని వాడునగును. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అంశాన్ని మనం చూసినప్పుడు ఇవి లేకయే అనేటువంటి అంశము పేరు అక్కడ పెట్టడం జరిగింది. అయితే మనం చదివినప్పుడు 2వ పేతురు 1వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుంటూ వచ్చాం కదా. 5, 6, 7 వచనాల్లో మనం చూసినప్పుడు కొన్ని అంశాలు అక్కడ మనకిచ్చినాడు. కొన్ని ప్రవర్తన. అయితే 9వ వచనం చూసినప్పుడు ఇవి ఎవరికి లేకపోవునో అనే మాట అక్కడ చూస్తున్నాం. ఇవి లేకపోవును అనగా మంచి అలవాట్లు ఎవరికైతే ఉండవో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటదో అనే విషయాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగును. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనకు కొన్ని మంచి ప్రవర్తనల గురించి చెప్తూ ఉంటాడు. అందుకే మనము సువార్తలో చెప్తూ ఉంటాం, ఇది మతము కాదు మార్గము అని చెప్తూ ఉంటాం. అనేక సార్లు సువార్థికులు ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు. అవునండి, దేవుని యొక్క ఈ క్రైస్తవ్యము అనేది మతం కాదని చెప్తూ ఉంటాం. ఈ లోక సంబంధంగా ఎన్నో మతాలు ఉన్నప్పటికీ క్రైస్తవ్యము కూడా ఆ మతాలతో కలపకుండా ఒక మార్గంగా ఎందుకు చెప్తున్నాము అంటే, దేనికి మార్గము అని మనం గమనిస్తే పరలోక రాజ్యానికి చేరడానికి ఒక మంచి మార్గము మనకు దేవుడు చూపిస్తున్నాడు. పరలోక రాజ్యము అందరిది కాదు. ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారిది మాత్రమే పరలోక రాజ్యము అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అదే సమయంలో ఈ మార్గంలోకి మనము వెళ్ళాలన్నా, ఈ మార్గం గుండా మనం వెళ్తూ పరలోకానికి చేరాలన్నా మనకంటూ దేవుడు కొన్ని మంచి అలవాట్లు లేకపోతే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి మనకు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అయితే అలాంటివి లేనప్పుడు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మనం కలిగే నష్టాలేంటి అని చూస్తే, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడగును. ఎప్పుడైతే మనకు మంచి అలవాట్లు మనకు ఉండవో మనము మన యొక్క పూర్వస్థితి మనం మర్చిపోతాం. అందుకోసమే మన జీవితం ప్రయాణంలో మనం కొన్ని విషయాలు గ్రహించాలి. అయితే మనము అది గ్రహించలేని సమయంలో మనకు దూరదృష్టి ఉండదు. మనము గ్రుడ్డివారిగా అయిపోయే అవకాశం ఉంది. ఎందులో గ్రుడ్డివారిగా? ఆత్మీయ స్థితిలో గ్రుడ్డివారిగా అనే విషయాన్ని గ్రహించాలి. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. ఇక్కడ విశ్వాసము లేకుండా అనే మాటను చూస్తున్నాం. క్రైస్తవునికి విశ్వాసము చాలా అవసరము.
ఎవరైతే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, వారిలో విశ్వాసము ఒకవేళ లేకపోతే, దేవుడు వారిని ఇష్టపడడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏ విషయంలో మనకు విశ్వాసం ఉండాలంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా! అంతే గదండీ! దేవుని మందిరానికి మనం వస్తాం, దేవుడిని ఆరాధిస్తాము. అదే సమయంలో మనం ఉదయకాల సమయంలో గూడా మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి దేవుడు ఉన్నాడో లేడో అన్నటువంటి మళ్ళీ అనుమానంతో మనం వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. అదే విధంగా మనము వెదిగితే మనకు దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని కూడా మనము నమ్మాలి. ఏమైతే మనకు అవసరమో అది దేవుని ముందు మనము విజ్ఞాపన చేసినప్పుడు అది మనకు దేవుడు ఇస్తాడు అనేది గూడా ఒక నమ్మకము, విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. అలాంటి వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు అనే మాట ఇక్కడ మనం జూస్తున్నాం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనము ఉండలేము. అదే విధంగా కింద మనం చూసినప్పుడు దానికి ఎగ్జాంపుల్‌గా నోవాహు గురించి చూస్తున్నాం. నోవాహుకి ఎంతో విశ్వాసం ఉంది గాబట్టి అంతమంది జనాల్లో నుంచి దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు, నోవాహు తన కుటుంబం కొరకు దేవుడు చెప్పిన విధంగా ఒక పెద్ద ఓడను గూడా ఏర్పాటు చేశాడు. నోవాహు చేసినటువంటి ఓడ వల్ల ఆ జలప్రళయం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబము, అదేవిధంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి అనేక రకరకాల జంతువులన్నీ కూడా క్షేమంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనలో ఆ విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసాన్ని బట్టి మన కుటుంబం గూడా దీవించబడుతూ ఉంది. గమనించండి, నోవాహు ఒకవేళ ఆ పడవ అనేది ఒకవేళ జలప్రళయంలో మునిగిపోద్దేమో అనే అవిశ్వాసంతో ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ నోవాహు కుటుంబం గూడా పూర్తిగా లేకుండా పోయేదేమో. కనుక మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిందేందంటే, మన పూర్వీకుల నుంచి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా గ్రహించాలి. విశ్వాసము అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. అబ్రహాములో గూడా ఏముంది? విశ్వాసముంది. నోవాహులో ఏముంది? విశ్వాసముంది. అందుకోసమే దేవుడు మన పూర్వీకులైనటువంటి నోవాహును గావచ్చు, అబ్రహామును గావచ్చు దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు మనం గూడా మన విశ్వాసము నిలుపుకోవాలి. మన విశ్వాసంలో జీవించాలి. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ విశ్వాసం అనేది మనకు దినదినానికి అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే విశ్వాసం అనేది మనకు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుందో, మన జీవితంలో గూడా ఆత్మీయ స్థితిలో గూడా మనం ఎదుగుతూ ఉంటాం. లేకపోతే మన ఆత్మీయ స్థితి తగ్గిపోతూ ఉంటది. నీకు తెలియకుండానే తగ్గిపోతూ ఉంటుంది. కనుక విశ్వాసము ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటుందో, అదే సమయంలో నీ యొక్క ఆత్మీయ స్థితి లేకపోతే ఆత్మీయ స్థాయి కూడా పెరుగుతూ ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని మనం గమనిద్దాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. ఏమంటున్నాడండి? జ్ఞానము లేకనే చెరపట్టబడి పోవచ్చున్నారు. తర్వాత చూడండి, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులు అగుదురు. ఇక్కడ మనం చూస్తున్నాము, జ్ఞానము ఉండాలి. ఈ జ్ఞానము లేకపోతే ఏమైపోతున్నారని గమనిస్తే చెరపట్టబడిపోతున్నారు. వాళ్ళు ఘనులు గావచ్చు. మంచిగా వాళ్ళు ఒకవేళ ఆస్తిపరులైనప్పటికి కూడా జ్ఞానం లేకపోతే చాలా కష్టము. లేకపోతే జ్ఞానం లేకపోతే వారు బందీలైపోతారు. కనుక మనం యుద్ధానికి వెళ్తున్నప్పటికీ మనము జ్ఞానము కలిగి ఆ యుద్ధానికి వెళ్ళాలి. జ్ఞానంతో ఆ యుద్ధానికి వెళ్ళకపోతే ఒకవేళ మనం ఓడిపోవచ్చు. లేకపోతే మనము వాళ్ళకి చెరపట్టబడిపోవచ్చు. దావీదుని గమనించారా? గొల్యాతు చాలా పొడుగునటువంటి వ్యక్తి. ఆజానుబాహుడు. దావీదు చాలా పొట్టివాడు. అయినప్పటికీ దావీదులో ఒక మంచి జ్ఞానముంది. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానముందండి. కనుక మనందరం గూడా క్రైస్తవులుగా దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. అదే దేవుని జ్ఞానము ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? మనము వాక్యం చదివినప్పుడు, ఆ దావీదుకి దేవుని జ్ఞానము లేకపోతే ఒకవేళ
ఆ రోజు ఓడిపోయుండేవాడు. దేవుని జ్ఞానము దావీదులో ఉంది గనుక, అటువంటి గొల్యాతు మంచి ఆజానుబాహుడు గదా! మరి పట్టుబడిన దావీదు మరి ఏ విధంగా కొట్టాలి అని ఆలోచించినప్పుడు, దగ్గరికి వెళ్లి ఒకవేళ దావీదు గొల్యాతుని కొట్టగలడా? కొట్టలేడు. ఎందుకని? దావీదు చాలా ఆహ్, మరి గొల్యాతుతో పోల్చినప్పుడు ఎత్తులో కొంత తక్కువగా ఉంటాడు గనక, ఒకవేళ గొల్యాతు కొట్టడానికి అవకాశం ఉంది. అందుకోసమే దూరంగా ఒక రాయి తీసుకొని వడిసెతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా గమనించినప్పుడు గొల్యాతుకి మరి పైనుంచి కింద వరకు కూడా ఆ యొక్క యుద్ధ ఆహ్, వ ఉపకరణాలు అన్నీ కూడా ధరించుకున్నాడు. మరి ఎక్కడ గ్యాప్ ఉంది అనే విషయాన్ని కూడా గమనించాడు అంటే దావీదులో జ్ఞానం ఉంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి జ్ఞానం లేకపోతే మనము ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయే అవకాశం ఉంది. కనుక క్రైస్తవులుగా మన జీవితంలో ఈరోజు మనం సువార్తకి వెళ్తున్నాము. ఆ సువార్తలో గూడా మనము దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు జ్ఞానము కలిగి వాక్యాన్ని బోధించాలి. మనం ఒక ప్రాంతానికి ఈరోజు ఆ జ్ఞానము లేకనే అనేక మంది చెరపట్టబడిపోతున్నారు. మనం చూసాం రీసెంట్‌గా గూడా ఒక హ్మ్. బస్ స్టాండ్‌లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొందరొచ్చి అడ్డగించి, అతని చేత ఆ యొక్క కరపత్రాలను, దేవుని యొక్క సువార్త పత్రికలను చింపేసినట్టుగా, అదే విధంగా అతని మోకాళ్ళు వంగించి అతన్ని ఇబ్బంది పెట్టి, అతన్ని ఇష్టానుసారంగా చేసినట్టుగా మనం చూసాం. దానికి కారణము ఒంటరిగా పోవడం ఒక తప్పైతే, మరొకటి జ్ఞానము కలిగి అక్కడ మాట్లాడలేకపోయాడు. కనుక జ్ఞానం అనేది చాలా అవసరం. నువ్వు ఎందుకొచ్చావు అన్నప్పుడు, నేను దేవుని వాక్యం కొరకు, సువార్త కొరకు వచ్చాను. అదే సమయంలో కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం అక్కడుంది. మరి అతను ఆ యొక్క జ్ఞానంతో మాట్లాడలేకపోయాడు గాబట్టి, అవతల వాళ్ళు దాన్ని ఒక ఛాన్స్‌గా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మనము దేవుని యొక్క సువార్తకి వెళ్తున్నప్పుడు గూడా, మనము ఏ ప్రాంతానికి వచ్చున్నా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి ఆహ్, చదువుకున్నటువంటి వారా? లేకపోతే పామరులా? వాళ్ళకి వాక్యము ఎలా చెప్తే బావుంటుంది? వాళ్ళకి సువార్త అంటే ఏ విషయం బోధించాలి? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానము గురించి చెప్తే బావుంటుంది గదా! అదే సమయంలో వారికి వాళ్ళ యొక్క చదువు స్థాయిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది? మనం చెప్పేటువంటి మాటలు ఏదో చెప్పుకొని వెళ్ళిపోకుండా, ఆ చెప్పే మాటలు వాళ్ళ స్థాయికి అవి అందుకోగలరా? అనే విషయాన్ని గూడా ఆలోచించిన వాడే జ్ఞానము కలిగిన వాడు. అదే సమయంలో మనము సువార్తకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో ఎవరైనా అడ్డగించినప్పుడు వారితో ఏ విధంగా మాట్లాడాలి? వారితో మనం వాదించాలనా? లేకపోతే వారు చెప్పే మాటలకు మనము కన్విన్స్‌గా మాట్లాడాలనా? సో, ఇవన్నీ గూడా ఎప్పుడొస్తుంది? దేవుని జ్ఞానము. కాబట్టి జ్ఞానము లేకనే కొందరు ఈ రోజున చాలా అల్లరి పాలైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, కొందరు కొన్ని స్థలాల్లో మనం ఎంత మాట్లాడినా మూర్ఖులుంటారు. ఆ విషయము వేరే గాని, కానీ చాలా వరకు గూడా మనము జ్ఞానం కలిగి మాట్లాడినప్పుడు, వెంటనే మనకు కొంత అక్కడ ఊరట కలుగుతుందనే విషయాన్ని మనము జ్ఞాపకం జేసుకోవాలి. తర్వాత మనము మరొక వాక్య భాగాన్ని చదివినప్పుడు, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీకేమి చేయుదునని నీతో అనునేమో కదా! ఆలోచన లేకుండా మనం వ్యాజ్యానికి పోకూడదు. నీ పొరుగువానితో మనం చూసినప్పుడు చుట్టుపక్కల మనకున్నటువంటి పొరుగు వాళ్ళని ప్రేమించమని మనకు వాక్యంలో ఉంటే, కానీ పొరుగు వారితోనే మనకు వ్యాజ్యం ఎక్కువుంటుంది. కారణం ఏందంటే, అటు వాళ్ళ ప్రవర్తన అయుండొచ్చు, లేకపోతే మన ప్రవర్తన అయుండొచ్చు. అయినప్పటికీ దేవుని వాక్యం మనకేమని బోధిస్తుందంటే, ఆలోచన లేకపోతే, నీలో మంచి ఆలోచన, లేకపోతే ఆలోచన జ్ఞానం లేకపోతే, వారికి నీకు ఆ యొక్క వ్యత్యాసం అనేది ఉండదు గాబట్టి, ఒకవేళ నువ్వు వ్యాజ్యానికెళ్ళినప్పుడు, అక్కడి నుంచి నీకు అవమానం వచ్చే అవకాశం ఉంది. కనుక ఎప్పుడైనా మనం జ్ఞాపకం జేసుకోవాల్సిందేంటంటే, నీకు ఆలోచన జ్ఞానముండాలి. ఆలోచన నీకు సరిగ్గా లేనప్పుడు, వారు ఏం మాట్లాడతారో నువ్వు గూడా అదే మాట్లాడతావు. వారు అన్యులు, నువ్వు క్రైస్తవుడివి. మరి వారు నీకు తేడా ఏందంటే, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతావు. కాబట్టి వారు అన్యులుగా ఉన్నారు. వారు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలకి ఆ యొక్క వ్యత్యాసం కనబడాలి. నువ్వు గూడా వారిలాగానే ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన మాటలు, చెడ్డ మాటలు నువ్వు మాట్లాడి,
వారితో వ్యాజ్యెమాడినందువల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. అదే సమయంలో వారి చేతిలో నువ్వు అవమానం పొందుతావు. దానివల్ల ఏమవుతుందంటే నీ యొక్క పరలోకపు తండ్రికి కూడా అవమానం కలుగుతుందనే విషయాన్ని మనకు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు వ్యాజ్యం ఆడకూడదు అసలు. వ్యాజ్యం ఆడాల్సి వస్తే ఒకవేళ నువ్వు ఆలోచన లేకుండా అక్కడికి పోకూడదు. ఎందుకంటే ఒకరి మధ్యలోకి నువ్వు వ్యాజ్యానికి వెళ్తున్నప్పుడు మనం అక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాన్ని గూడా మనము జ్ఞానము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలని ప్రభు నామంలో నేను మీకు మనవి చేస్తున్నాను. తర్వాత మరొక వాక్య భాగాన్ని గమనించినప్పుడు సామెతల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనము గమనిస్తే, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అనే మాట చూస్తున్నాం గదా! దాని ముందు ప్రీవియస్ రెఫరెన్స్ మనం చూస్తే 22వ వచనాన్ని గమనించినప్పుడు, దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును. వాడు తన పాశముల వలన బంధింపబడును. ఇక్కడ, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని గమనించండి. దుష్టుని దోషములు వారిని చిక్కున పెట్టును. వాడు తన పాపపాశనము వలన బంధింపబడతాడు. కాబట్టి ఎవరైతే దుష్టుడు అనగా సాతాను సంబంధికుడు, దేవుని వాక్యానికి దూరస్తుడు, వీడు దోషముల వలన వాడు చిక్కులో పడతాడు. అదే సమయంలో పాపపాశము వలన వాడి జీవితమంతా గూడా పాప జీవితమే. అటువంటి ఆ పాపపు జీవితం కలిగి వాడు బంధింపబడతాడు. అయితే అటువంటి వాడికి శిక్ష అనేది లేకపోతే, చూడండి అక్కడేముందో, శిక్ష లేకయే అంటే ఏదైతే మనకు అవసరమో అటువంటి వ్యక్తికి ఏమవసరము? శిక్ష అవసరము. కాబట్టి శిక్ష లేకపోతే ఏమైపోతుంది? వాడు నాశనమగును. వాడు పూర్తిగా నాశనమైపోతాడు. అందుకోసమే మనకు బైబిల్‌లో గూడా మన తల్లిదండ్రులుగా బిడ్డల్ని పెంచే విధానంలో గూడా బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి అనే మాట చూస్తున్నాం. కనుక ఆ కుమారునికి ఖచ్చితంగా చిన్నప్పుడు నువ్వు బెత్తం వాడాలి. ఎప్పుడైతే చిన్న వయసులో ఉంటాడో, ఆ చిన్న వయసులో నువ్వు వాడికి గద్దించకపోతే, లేకపోతే బెత్తము వాడకపోతే, వాడు ఒకరోజు నీకే విరోధైపోతాడు. కనుక చిన్న వయసులో మనం గారాబంగా వాడిని ముద్దాడుతూ, వాడు తప్పు చేస్తున్నప్పుడు అయి చూసి మనం సంతోషిస్తూ, వాడి నోటిలో చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆనందపడుతూ, ఉల్లసిస్తూ ఉన్నట్లయితే, ఒక రోజున వాడే నీకు విరోధైపోతాడు. కనుక చిన్నప్పుడే మనం వాడిని బెత్తం తీసుకొని, "ఎందుకురా ఈ మాటలు మాట్లాడుతున్నావు? మనం క్రైస్తవులుగా మాట్లాడొచ్చా?" అని వాడిని గద్దిస్తే, లేకపోతే వాడు సెల్ ఫోన్‌లోనో, లేకపోతే టీవీలోనో సినిమాలు, లేకపోతే సినిమా పాటలు చూస్తున్నప్పుడు వాడిని వెంటనే కొట్టినప్పుడు, లేకపోతే బెత్తంతో వాడిని కొట్టినప్పుడు, వాడు వెంటనే మార్చబడతాడు. శిక్ష అనేది ఉండాలి అని దేవుని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తా ఉంది. ఎందుకంటే దుష్టుడు దోషముల చేత చిక్కబడతాడు. పాపము చేత, పాప పాశముల చేత వాడు బంధించబడతాడు. అటువంటి వాడు విడిపించబడాలంటే శిక్ష అవసరము. అందుకే దేవుడు గూడా మనల్ని ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక్కోసారి నీకు ఆ యొక్క దాన్నేమంటాము, పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో నువ్వు వెంటనే ఆ యొక్క దేవుని యొక్క శిక్షకు నువ్వు లోబడాలి. ఎందుకు నిన్ను శిక్షిస్తున్నాడో నువ్వు ఆలోచించాలి. కాబట్టి అది గ్రహించేటువంటి జ్ఞానం నీలో ఉండాలి. ఎందుకని మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడు? నేనేదైనా తప్పు చేస్తున్నానేమో, ఆ తప్పును నువ్వు గ్రహించాలంటే నీకు జ్ఞానం అవసరం. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు చాలామంది నశించిపోతున్నారు. ఎందుకని అంటే శిక్ష లేక, శిక్షించే వాళ్ళు లేక. అయితే వాళ్ళేమైతారో తెలుసా? చివరికి ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళు నాశనమైపోతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దుష్టుడిని శిక్షించాలి. ఒకవేళ శిక్షించకపోతే వాడు పూర్తిగా నాశనమయ్యి వాడు నరకానికి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని మనకు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనము ఈ వాక్య భాగాలు గమనిస్తున్నప్పుడు మనకు కొన్ని లేకపోతే ఎంత నష్టమో మీరు గమనిస్తున్నారా? మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మనకు దేవోక్తి లేకపోతే మంచి మాటలు, దేవుని మాటలు ఎప్పుడైతే వాళ్ళకి ఉండవో, వాళ్ళకి ఒక కట్టు అనేది ఉండదు వాళ్ళకి. కనుక మనము ఎప్పుడైతే ఆహ్, ఒక చిన్న మార్జిన్ మనం గీస్తామో, ఆ మార్జిన్‌లో ఒక వ్యక్తిని నిలబెట్టాం. దాని అర్థం ఏంటి? సో, రౌండ్‌గా లేపోతే స్క్వేర్ షేప్‌లోనో మనం ఒక చిన్న గీత గీసాం. దాని అర్థం ఏంటి? ఆ గీత దాటి వాడు రాకూడదు.
అని మనము గ్రహించాలి కదా! కాబట్టి ఆ వ్యక్తికి ఆ రౌండ్‌గా ఆ సర్కిల్ గీసినప్పుడు, అది ఆ రౌండ్‌లో అతను నిలబడినప్పుడు దానికంటూ ఒక హద్దులున్నాయి. అది దాటి అతను రాడు. అదే విధంగా మనం గూడా మనకు అంటూ ఒక కట్టుబాట్లు అంటే మనం ఉన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుని వాక్యం మనకేమైతే బోధిస్తుందో, ఆ యొక్క జ్ఞానం కలిగిన మాటలు మనకున్నప్పుడు, అవి మనము వినకపోతే, లేకపోతే వాటిని మనము విని గ్రహించకపోతే, మనం ఎలా ఉంటామంటే కట్టు లేక తిరగతారంట. అంటే వాళ్ళకంటూ ఒక అడ్డు, అదుపు ఉండదు. అర్థమవుతుందా? గమనించారా? ఎప్పుడైతే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి ఇద్దరు గాని మరి వాళ్ళు చక్కగా తల్లిదండ్రులిద్దరు గూడా కుటుంబంలో ఉంటే, వాళ్ళ పిల్లలు మంచి మార్గంలో మంచిగా జీవిస్తుంటారు. ఎప్పుడైతే ఒకవేళ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు గూడా దేవుని వాక్య ప్రకారంగా లేకుండా బలహీనంగా ఉంటే, ఆటోమేటిక్‌గా పిల్లలు గూడా దేవుని వాక్యంలో వాళ్ళు ఎదగలేరు. వాళ్ళకి ఆ యొక్క భయం అనేది ఉండదు. అదే సమయంలో ఒకవేళ ఇద్దరు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరన్నా ఒకవేళ లేకుండా ఈ లోకం నుంచి వాళ్ళు చనిపోయినట్లయితే తండ్రి గావచ్చు, తల్లి గావచ్చు, అప్పుడు ఆ బిడ్డల్ని గమనిస్తే కొంత కట్టులు లేకుండా తిరుగుతారు. కారణం ఏందంటే వారిని గద్దించే వాళ్ళు లేరు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారో, ఆ కుటుంబంలో బిడ్డలు కొంత బలంగా వాళ్ళు భయంగా ఉంటారు. ఎందుకని? అటు తల్లిదండ్రులు ఆత్మీయులుగా ఉన్నారు గాబట్టి, వాళ్ళు తిరగడానికి అవకాశం లేకుండా ఇద్దరు కలిసి వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు భార్యాభర్తలు కలిసి వాళ్ళని గద్దిస్తారో, వారు వెంటనే కొంత భయపడతారు. కారణం ఏంది అంటే, వాళ్ళకి దేవోక్తి లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మంచి మాటలను వీళ్ళు బోధిస్తారు గాబట్టి, వారికొక కట్టు అనేది నేర్పిస్తారు. ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? అనే విషయాన్ని నేర్పిస్తారు. లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగి చెడిపోయేటువంటి అవకాశం ఉంది అని మనకు దేవుని వాక్యం బోధిస్తా ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరుగుదురు అనే విషయాన్ని గూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదే విధంగా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనించినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 5 వచనం. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోవును. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమగును. ఇక్కడ మనం చూసినప్పుడు గొర్రెల గురించి మనం చూస్తున్నాం. గొర్రెలకు కాపరి చాలా అవసరం. కాపరి లేకయే ఎప్పుడైతే ఆ గొర్రెలకు కాపరి ఉండడో, ఎప్పుడైతే ఆ గొర్రెలకు కాపరి ఉండడో అవి చెదిరిపోతాయి. ఎప్పుడైతే ఆ గొర్రెలకు కాపరి ఉంటాడో, వాటిని చెదిరిపోకుండా జాగ్రత్తగా ఒక ప్లేస్‌ని వాటికి ఆయన కాపరి అలాట్ జేస్తాడు. ఇక్కడ మాత్రమే మీరు మేయండి. ఈ ప్రాంతము దాటి మళ్ళీ మీరు పోవద్దు. ఎందుకంటే ఈ ప్రాంతము దాటితే అక్కడ అడవి మృగాలుంటాయి అనేటువంటి జ్ఞానాన్ని మరి కాపరి వాడికి తెలియజేస్తాడు. కనుక కొన్ని సంఘాల్లో కాపరులుండరు. ఎప్పుడైతే ఆ సంఘంలో కాపరులు ఉండరో, ఆ కాపరులు లేని సంఘాలెలా ఉంటాయి? చెదిరిపోతాయి. కదా! కుటుంబంలో కుటుంబ యజమాని లేకపోతే కుటుంబం చెదిరిపోతుంది. అదే సమయంలో దేనికైనా ఒక టీమ్ నడిపిస్తున్నప్పుడు ఆ టీమ్‌కి ఒక మంచి యజమానుడు లేకపోతే నడిపించేటువంటి నాయకుడు ఉండకపోతే ఆ టీమ్ అంతా గూడా చెడిపోతుంది. ఆ టీమ్ అంతా గూడా చెదిరిపోతుంది. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు కాపరి లేక చెదిరిపోవడం మాత్రమే కాకుండా చెదిరిపోయి సకల అడవి మృగాలకు అది ఆహారంగా మారిపోతాయి. కాబట్టి ఆ యొక్క గొర్రెలు ఏమవుతాయి? పూర్తిగా అవన్నీ గూడా ఆహారంగా మారిపోతాయి. కాబట్టి ఈరోజు మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము బోధించేటువంటి కాపరి, మంచి కాపరి ఉండాలి. ఒక సంఘానికి నడిపించేటువంటి మంచి కాపరున్నప్పుడు ఆ యొక్క సంఘము చెదరిపోదు. చెదరిపో చెదరికి చెదరిపోగా చెదరి చెదరపోక పోగా ఆ యొక్క సంఘ విశ్వాసులందరూ గూడా ఆత్మీయంగా ఎదిగి వాళ్ళ కుటుంబాలు గూడా దీవించబడతాయి. కనుక మంచి కాపరి దొరకడము చాలా మనకు మేలు. ఒక సంఘానికి గద్దించే కాపరి, బుద్ధి చెప్పేటువంటి కాపరి, వాక్యము ఉన్నదున్నట్టుగా బోధించే కాపరి దొరకడము ఎంతో గొప్ప విషయం. ఎప్పుడైతే అలాంటి మంచి కాపరి మనకు దొరుకుతాడో, మన విశ్వాస జీవితం నుంచి తొలగిపోకుండా దేవునిలో ఎదగడం మాత్రమే కాకుండా, మన కుటుంబాలు తరతరాలు గూడా మనం దీవించబడతాయి. కారణం ఏందంటే, మనము ఆ కాపరి ద్వారా వాక్యాన్ని నేర్చుకుంటాము. అదే వాక్యం తీసుకొచ్చి మన బిడ్డలకు నేర్పిస్తాం గాబట్టి, ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా. కనుక ఒకవేళ మనము కాపరులు లేని సంఘంలాగా ఉన్నామా? ఆలోచించాలి.
కనుక మనందరికీ మనకు ఎవరికి వాళ్ళు సంఘాలున్నాయి. మనకు సంఘ కాపరులున్నారు. అయితే మనందరికీ ఎవరు కాపరి? దేవుడు మనకు కాపరి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు కాపరి. కనుక మనందరం ఏం చేయాలంటే, మన కుటుంబంలో ఉన్నప్పుడు మనకు మనకు దేవుడు మన యేసుక్రీస్తు వారిని మనం కాపరిగా అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని కాచి మనల్ని మంచి మార్గంలో పంపిస్తాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి లోటు, ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత చూడండి సామెతల గ్రంథము 25 అధ్యాయము 28 వచనం చదువుదాం. 25 అధ్యాయం 28 వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైపోతాయి పురాలు. ఒక మంచి దానికి ఒక కంచె లాంటిది లేకపోతే ఆ యొక్క ఒక ప్రాంతం గావచ్చు, లేకపోతే మన గృహం గావచ్చు. ఎప్పుడైతే మనం గూడా గమనించండి, మన గృహం చుట్టూ గాని ఒకవేళ ఆ యొక్క కంచి లేకపోతే ప్రహరీ గోడ లేకపోతే ఏమవుతది? అన్ని పశువులు, లేకపోతే ఇంకా ఏదైనా జంతువులు, లేకపోతే పురుగులు అవన్నీ లోపలికొచ్చేస్తాయి. అప్పుడేమవుతది? మనకు చెడిపోయే అవకాశం ఉంది. మనయన్నీ వచ్చి అవి తినేస్తాయి. మన చెట్లను తినేస్తాయి. కారణం ఏంటి? ప్రాకారం లేదు. కనుక మనకు మంచి ప్రాకారము అనగా, మనకు మంచి ఒక కంచె లాంటిది మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, అది చెదిరిపోకుండా, అదే విధంగా పాడైపోకుండా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. కనుక మన గృహానికి ఏ విధంగా అయితే మనం ప్రహరీ కట్టుకుంటామో, ఏ విధంగా అయితే ఆ గృహానికి ప్రహరీ అవసరమో, అదే సమయంలో మన కుటుంబ జీవితంలో లేకపోతే మన విశ్వాస జీవితంలో గూడా ఒక ప్రాకారం అవసరము. ఆ ప్రాకారం ఏంటి? దేవుని వాక్యము అనే ప్రాకారం మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా మనము ఆ ప్రాకారం లోపల మనం ఉంటాం గాబట్టి, మనకు ఎటువంటి ఇబ్బంది కలగదనే విషయాన్ని మనము జ్ఞాపకం జేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనం ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. గమనిస్తే ఇక్కడ విశ్వాసం లేకపోతే ఏమవుతుందో మనం నేర్చుకున్నాం. జ్ఞానం లేకపోతే ఏమైపోతుందో మనం నేర్చుకున్నాం. ఆలోచన లేకపోతే అవమానం పొందుతామని నేర్చుకున్నాం. శిక్ష లేకపోతే మనం నాశనం అయిపోతామని నేర్చుకున్నాం. దేవోక్తి లేకపోతే కట్టులు లేక తిరుగుతామని నేర్చుకున్నాం. కాపరులు లేకపోతే చెదిరిపోతామని నేర్చుకున్నాము. ప్రాకారం లేకపోతే పాడైపోతామని నేర్చుకున్నాము. అయితే ఇందాక మనం చదివిన వాక్య భాగాన్ని ఒకసారి గమనిస్తే మనకు ఏమి ఉండాలి అనే లక్షణాలు ఏందో ఒకసారి చదివి నేను ముగిస్తాను. 2 పేతురు పత్రిక 1 అధ్యాయము మనం చదువుకుంటూ వచ్చాం గదా! 5వ వచనం నుంచి అక్కడ ఆ చదివి ఆ వాక్య భాగాన్ని నాకున్నటువంటి 5 నిమిషాలుంది. ఈలోగా నేను ముగిస్తాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏమంటున్నాడండి? పూర్ణ జాగ్రత్త. మనకు మొట్టమొదటి మనం ఉండాల్సిందేంటంటే పూర్ణ జాగ్రత్త ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానము. విశ్వాసములో మనము జీవిస్తూ, అదే సమయంలో మంచి గుణము కలిగి మనం బ్రతకాలి. విశ్వాసము, మంచి గుణము, అదే సమయంలో ఆ సద్గుణములో జ్ఞానముండాలి. చూసారా ఎంత బాగా లింక్ దేవుడిచ్చాడో మనకు? గమనించాలి జాగ్రత్తగా. పూర్ణ జాగ్రత్త, ఆ జాగ్రత్తలో విశ్వాసము, విశ్వాసములో సద్గుణము, సద్గుణములో జ్ఞానము, అదే విధంగా జ్ఞానములో ఆశానిగ్రహము. ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉంటుందో, నీకు ఆశ మీద నిగ్రహించుకునే శక్తి నీకుంటుంది. కాబట్టి ఆ యొక్క జ్ఞానము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవునిగా ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా అయితే విశ్వాసము అవసరమో, విశ్వాసముతో పాటు జ్ఞానము చాలా చాలా అవసరము. జ్ఞానము లేనిటువంటి ఆ యొక్క క్రైస్తవుడు ఒక రోజున ఇబ్బంది పడతాడు. అందులో ఈ రోజుల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జ్ఞానము సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం సంపాదించుకోవాలి? దేవుని జ్ఞానము. దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యములో మర్మాలు తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అప్పుడు నీకు సమస్త లోక జ్ఞానం గూడా దేవుడు నీకిస్తాడు. అందుకోసమే జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము. సహనము అనేది చాలా అవసరం. మనకు ఓర్పు. ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం కోప్పడ్డము, లేకపోతే చేయకుండా కొంత సహనము కలిగి మనము బ్రతకాలి. సహనమునందు భక్తి. ఎప్పుడైతే నీకు సహనం ఉంటుందో, ఆ సహనంతో పాటు నీకు భక్తొస్తుంది. ఆ భక్తిలో నువ్వు ఎదుగుతావు. సహనం లేకపోతే నువ్వెంత భక్తి చేసినా అది వృధానే. సహనం ఉండాలి.
ప్రేమించాలి. తర్వాత చూడండి భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ. ఎప్పుడైతే నీకు భక్తి ఉంటుందో అందులో నీకు ప్రేమను చూస్తావు. కాబట్టి ఆ ప్రేమ నీలో లేదు అంటే నువ్వు ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడవే అనే వాక్యం ఉంది. ఈరోజు ప్రేమించలేకపోతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. వారు ఆ ప్రేమను బయటికి వ్యక్తపరచలేరు. దేవుని వాక్యాన్ని బోధించేవారు గూడా అనేక మంది మనం జూస్తున్నాం. దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉంటారు గానీ, ఆ బోధిస్తున్న వారు కూడా కొందరు దేవుని ప్రేమను వాళ్ళు కలిగి ఉండలేకుండానే వాళ్ళు సువార్తను ప్రకటిస్తుంటారు, బోధిస్తూ ఉంటారు. కాబట్టి అయితే ఒక రోజున దేవుడు మనల్ని ప్రశ్న వేసే రోజొస్తుంది. అందుకే ఆయనంటున్నాడు, "నీకు సహనం ఉండాలి. సహనంతో పాటు భక్తి ఉండాలి. భక్తి వలన ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ యందు దయ గూడా మనం అమర్చుకోవాలి." ఇవన్నీ మనం అమర్చుకోవాలి. కాబట్టి మనము ఒక శరీర అవయవాలు మనం కలిగి ఉన్నాం గదా! కాబట్టి అదే సమయంలో ఒక షెల్ఫ్‌లో ఏ విధంగా అయితే పుస్తకాలు మనం అమరుస్తామో, ఆ విధంగా ఈ మంచి ప్రవర్తనలన్నీ కూడా పూర్ణ జాగ్రత్త గలవారమై మనము విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, అదే సమయంలో భక్తి, సహోదర ప్రేమ ఇవన్నీ మనము సహనము ఇవన్నీ మనము అమర్చుకున్నట్లయితే అప్పుడు మనకు దేవుడు మనకు చూడండి ఇవి మీకు కలిగి విస్తరించినడెలా ఇవన్నీ మనం అమర్చుకొని మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవన్నీ మనకున్నప్పుడు ఏందంటే దేవునిలో మనం ఎదుగుతాము. మనము నిష్ప్రయోజనము కాము. నీ వల్ల ఇతరులకు ఫలముంటుంది. నువ్వు యొక్క జీవించిన జీవితం వల్ల నీ సంఘానికో, లేపోతే సమాజానికో, లేకపోతే నీ కుటుంబానికో, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్లేస్‌లోనో నీవు ఫలిస్తావు అనే మాట చూస్తున్నాం. ఎప్పుడు? ఇవన్నీ నువ్వు అమర్చుకున్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ అమర్చుకోవో నీవు ఫలించవు. నీ వల్ల ఇతరులకు ఎటువంటి ఉపయోగం ఉండదు. నీలో ఏ ఒక్కటి వీటిల్లో లేకపోయినా గూడా ఆ యొక్క బలహీనత వాళ్ళకి కనబడుతుంది. వెంటనే అక్కడ నువ్వు దేవుని నామానికి అవమానం తీసుకొనొస్తావు. ఎప్పుడైతే నీకు ఇవన్నీ ఉంటాయో అప్పుడు నీవు ఇతరులకు ఫలించేటువంటి వాడిగా ఉంటావు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది ఇవి లేకయే ఏవైతే మనకు అవసరమో అవి లేకపోతే మనము దేవునికి దూరమైపోతాం. సాతానికి దగ్గరైపోతాం. మనం ఏమి కలిగి ఉండాలో గూడా మనం నేర్చుకున్నాం చివర్లో. ఇవన్నీ గూడా దేవుడు మనందరికీ దయచేసి మనము ఇతరులకు ఫలభరితంగా జీవించాలని కోరుకుంటూ, దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో దీవించి భద్రపరచును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. థాంక్ యూ. పేరిట వందనాలు. ఘనుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం నాన్న. ప్రభువా, ఎట్టి అర్హత యోగ్యత లేని వాళ్ళం నా తండ్రి. ప్రభువా, ఎంతగానో మీరు మమ్మల్ని ఎంచుకొని నా తండ్రి అయ్యా సజీవులలో ఉంచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం దేవా. అలాగే నా తండ్రి చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రభువా, అయ్యా నీ యొక్క దాసుల ద్వారా నా తండ్రి నాన్న అయ్యా మీరు ఎంతగానో మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవునేసయ్యా, విశ్వాసం కలిగి ఉండమని చెప్పి ఉన్నారు ప్రభువా. అయ్యా జ్ఞానం కలిగిన తండ్రి నాన్న అయ్యా ఈ లోక జ్ఞానం కలిగి ఉండకూడదు కానీ ప్రభువా నీ యొక్క జ్ఞానం కలిగి మేము జీవించాలి ప్రభువా. అయ్యా నీ యొక్క జ్ఞానం ఉంటేనే నా తండ్రి మేము ఈ లోకంలో జీవించగలము ప్రభువా. అయ్యా మీరు ఎంతగానో మాతో తెలియజేస్తా ఉన్నారు ప్రభువా. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పి ఉన్నారు ప్రభువా. తండ్రి యేసయ్యా మీరు చెప్పబడిన ఒక్కొక్క మాట నా తండ్రి అయ్యా గొర్రెలకు మంచి కాపరి వల్ల మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. అందుని బట్టి మీకే స్తోత్రం నాన్న. అయ్యా మీరు నా తండ్రి మమ్మల్ని నడిపించకపోతే నా తండ్రి అయ్యా మీరు మమ్మల్ని నా తండ్రి కాపరిగా అయ్యా మాకు కావలి ఉండకపోతే నా తండ్రి మేము చెదిరిపోయే గొర్రెల వల్లే అయిపోతాం నాన్న. అయ్యా ఎంతగానో మాతో నా తండ్రి స్పష్టంగా మాట్లాడారు. అందరి బట్టి కూడా మీకే స్తోత్రం ప్రభువా. అలాగే నా తండ్రి నాన్న అయ్యా మేము నా తండ్రి శిక్ష లేకుండా ఉంటే నా తండ్రి అవునేసయ్యా అయ్యా ఏది వచ్చినా కూడా నా తండ్రి నాన్న మేము ఏమైనా తప్పు చేస్తుంటే నా తండ్రి నీ యొక్క దాసుల ద్వారా అయ్యా అయ్యా సంఘంలో ఉన్న నా తండ్రి అయ్యా ఎవరైతే నా తండ్రి ఒక గద్దింపు వచ్చినప్పుడు మేము తీసుకోకుండా నా తండ్రి ఉండిపోతే నా తండ్రి మేము లోకంలో పడిపోతాం నాన్న.
అయ్యా మీ యొక్క గద్దింపుగా నా తండ్రి, అది నా తండ్రి ఏ బిడ్డ ద్వారా వచ్చిన గద్దింపుకైనా మేము లోపడి నా తండ్రి నాన్న అయ్యా నీ వాక్యానుసారంగా జీవిస్తే ప్రభువా అయ్యా నీలో నడుస్తాం, నీలో నిలబడతాం, అయ్యా నీలో సాక్షిగా ఉంటాం నా తండ్రి. అయ్యా మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభువా, మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట నా తండ్రి అయ్యా మా జీవితంలో నా తండ్రి మేము ఫలింప చేసుకొని ప్రభువా నీలో బలపడే కృపను మాకు దయచేయండి నా తండ్రి. మీరే అయ్యా మాకు నా తండ్రి అయ్యా లాస్ట్ గా అన్న చెప్పారు నా తండ్రి ప్రభువా అయ్యా మేము నా తండ్రి సహనముతో నా తండ్రి భక్తితో నా తండ్రి నాన్న అయ్యా ప్రేమ కలిగిన తండ్రి, ఆశ నిగ్రత కలిగిన తండ్రి ప్రభువా అయ్యా జ్ఞానం కలిగి నీలో ఉండాలి అని నా తండ్రి అయ్యా ఇవి లేకుండా ఉంటే అయ్యా మా జీవితం వ్యర్థం వేసేయా అయ్యా ఇవన్నీ కలిగిన తండ్రి నాన్న అయ్యా నీలో జీవిస్తే ప్రభువా అయ్యా నీలో ఎదుగుతాం నాన్న అయ్యా ఈ లోకంలో ఆ తండ్రి మేము నా తండ్రి నిలవగలము నా తండ్రి ప్రభువా అయ్యా ఎంతగానో సూటిగా తేటగా మొత్తం మాట్లాడిన దేవా నీకే స్తోత్రం. ఈ వాక్యాన్ని అయ్యా విని విడిచిపెట్టకుండా ప్రభువా మా జీవితంలో అమలు చేసుకునే కృపను మాకు దయచేయమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ అయ్యా వాక్యం చెప్పిన అన్నని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలను ఆశ్రయ దీవించండి. అయ్యా వాక్యం విన్న బిడ్డలు కూడా ఆశ్రయ దీవించండి, వాళ్ళ జీవితంలో ఫలింప చేయమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.